ప్రాణంతో ఉన్నవాడు ఎక్కడో వెళ్ళి దాచుకున్నాడు. ఇన్ని రోజులు పోలీసోళ్ళు కూడా వాడిని కనిపెట్టలేదు. అన్నా మనం కనిపెట్టాలి. సరే, వాడు ఎక్కడ ఉన్నా కనిపెట్టండి. వాడిని తొందరగా కనిపెట్టి ఇన్వాలిడ్ చేయకపోతే వాడు మనందరికీ వ్యాలిడిటీ లేకుండా చేసేస్తాడు. ఏమైంది రాము అన్న? మేడం, ఆయిల్ పంపు బ్లాస్ట్ అయింది, మెకానిక్నే పిలవాలి. ఓ మై గాడ్, అలాగైతే చాలా టైం అయింది. అవును మేడం, చాలా టైం అవుతుంది. మీరు మెకానిక్ ఎవరినన్నా పిలిపించి బండి రిపేర్ చూడండి. నేను వేరే బండిలో అలాగే వెళ్తాను. మేడం, ఓకే. అన్నా, బస్సు ఎక్కడికి వెళ్తుంది? ఒక సీట్ ఉంటుందా? సరే. ఎవరా నువ్వు? వదలరా, వదలండ్రా, వదలరా నేను. అక్కడికి వచ్చే ప్రతి ఒక్క అమ్మాయి మీ చెల్లి, మీ అక్క అనుకోవని. అర్థమైందా? ఎక్స్క్యూజ్ మీ. థ్యాంక్స్. ఎందుకు? ఆ ఎదవల దగ్గర నుంచి నన్ను కాపాడారు కదా, అందుకని. నేను మిమ్మల్ని కాపాడలేదు, అందరి కోసం కొట్టాను. ఆ అందరిలో నేను ఉన్నాను కదా, అందుకని థ్యాంక్స్ చెప్తున్నాను. అందులో ఏం తప్పులేదు కదా. అది నాకు అక్కర్లేదు, ఇది నా డ్యూటీ. లేడీస్ని అవమానం చేస్తే నాకు నచ్చదంతే. బై ద వే, నా పేరు ప్రియా. మరి మీ పేరేంటి? మొదటిసారి కలిసిన వెంటనే పేరు చదివిస్తూ ఉంటాడు. సెకండ్ టైం కలిసినప్పుడు నా పేరు చెప్తాను. వస్తా? యు ఆర్ రియల్లీ ఎ సూపర్ మ్యాన్. ఏంటి ఏమంటున్నావు నువ్వు? తర్వాత ఏమైంది? దాని తర్వాత ఏముంది? సూపర్ మ్యాన్ ఎంట్రీ, ఇటొకటి అటొకటి, ఒకటే డిష్యూమ్ డిష్యూమ్. క్షమించండి నాన్న, నువ్వు నమ్మనే నమ్మవు.
తను అంతలా కొట్టాడు. తను ఫైట్ చేసింది చూడాలే నువ్వు, అసలు ఎంత గొప్పగా కొట్టాడో. ఎంత మోసమైన కాలం ఇది. తెల్లారితోనే ఎలా చేసినారుంటే ప్రజలందరూ ఎలారు బయటికి వెళ్తారు. కాఫీ తీసుకోండి. కరెక్ట్గా చెప్పావు కోడలా. తర్వాత నీ ట్రైనింగ్ ఎలా వెళ్ళింది? ట్రైనింగ్ చాలా బాగా పోయింది నానా. కాలేజ్ ఎలా వెళ్తున్నావు? రేపటి నుంచి వెళ్దాం అనుకుంటున్నాను. ఇంకొన్ని రోజుల్లో ఎగ్జామ్స్ వేరే రాబోతున్నాయి. వెరీ గుడ్. కానీ నానా, నన్ను ఒక అబ్బాయి కాపాడాడు కదా, తను చాలా డిఫరెంట్ గానే ఉన్నాడు నానా. నేను తన దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పాను నాన్న. తను ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పాడు? నేను చేసిందంతా అది నా బాధ్యత అని చెప్పాడు. లేడీస్ కి తన రెస్పెక్ట్ ఇస్తా అని చెప్పాడు. వా వా వా, ఇలాంటి మనుషులు ఈ కాలంలో ఉన్నారా? మీరు మర్చిపోయారా మామా? ఇలాంటి మనిషి ఈ కాలంలో ఉన్నారు. తన్ను ఇలానే అనుకునేవాడు. అతనే మీరు కొడుకే మామా. తను ఎప్పుడు డ్యూటీ బాధ్యతనోలే ఉంటారు. అలాగా ఉంటే ఒక మనిషి ఈ లోకం నడిచి త్వరగా వెళ్ళిపోయారు. కోడలా నువ్వు తీసుకోమా, నేను ఆఫీస్ బయలుదేరుతున్నాను. లిటిల్ గర్ల్, ఈరోజు రాజ్ అన్నే నిన్ను స్కూల్లో డ్రాప్ చేస్తాడు. వెళ్ళొస్తాను. అత్త, ఇలా చూడండి అత్త, మీ సూపర్ మ్యాన్ బాగా ఫైట్ చేస్తారా? ఆ ఒక్క దెబ్బ కొడితే అవతలోడు ఎగిరిపోతాడు. మీరు మీ సూపర్ మ్యాన్ ని నాకు ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తారు? త్వరలోనే. ఎప్పుడైనా ఒకరోజు నేను తనని కలిస్తే ఇంట్రడ్యూస్ చేస్తాను. జానీ, ఏ జానీ, ఎక్కడ ఉన్నావు? ఎస్ సార్. చీఫ్ ఇంజనీర్ జానీ హాజర్. ఎంతసేపు అయింది, ఇంకా పని అవ్వలేదా? అన్ని స్క్రూలు చాలా బాగా టైట్ చేశాను. నేను టైట్ చేయటం వల్ల ఈ 4 టైర్లు ఒక ఫ్లైట్ లాగా వెళ్ళిపోతాయి. రే గాడిద, ఏమైంది? బ్రేక్ షూ ఎవరు, మీ నాన్న వచ్చి వేస్తాడా? ఆ, మా బాబు పైకి పోయి ఇప్పటికే చాలా సంవత్సరాలు అయిపోయింది పాపం. ఇప్పుడు ఎందుకు మా బాబు గురించి అడుగుతున్నారు? అరే బ్రేక్ షూని ఎవర్రా వేస్తారు, పిచ్చినా కొడక. సారీ సార్, నేను దీన్ని మర్చిపోయాను. నువ్వు ఇలాగే చేస్తూ ఉంటే ఈ గ్యారేజ్ ని లాక్ చేసి వెళ్లాల్సిందే. ఎన్ని సంవత్సరాలు పనిచేస్తున్నావు నువ్వు, నీకు ఒక్క పని కూడా తెలియలేదు. అదే టెన్షన్ అవ్వమాకండి సార్. ఇప్పుడే కిందకి వెళ్ళి మొత్తం టైట్ చేసి ఎలా వస్తాను చూడండి. పిచ్చి పనులు చేస్తూ ఉంటావు. చూడండి నా పని తిన ఎలా ముగించరా పనిని. అన్నా, ఏం కావాలి చెప్పండి. రహీమనా ఉన్నారా? ఇక్కడే ఉండండి, పంపిస్తాను.